ఖమ్మంలో ప్రతిరోజు వ్యర్థాలు డంప్ చేసే డంపింగ్ యార్డ్స్ కు స్థలం సరిపోవట్లేదు. ప్రస్తుతం 1,00,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు డంపింగ్ యార్డ్స్ లో నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యర్థాలను బయోమైనింగ్ తో శుద్ధి చేసి వాటి నుంచి వచ్చిన మట్టి, ప్లాస్టిక్, రాళ్లు, ఇతర వస్తువులను బయటకు తరలిస్తేనే ఖాళీ స్థలం అందుబాటులోకి రానుంది. బయోమైనింగ్ తో పాటు ఏ రోజు వ్యర్థాలను ఆ రోజే ప్రాసెస్ చేసే పద్ధతిని తీసుకొస్తేనే ఈ సమస్యకు చెక్ పడుతుంది. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని దానవాయిగూడెం, రామన్నపేటకు ఆనుకొని 38 ఎకరాల్లో డంపింగ్ యార్డు ఉంది. ఖమ్మం కార్పొరేషన్ అయిన తర్వాత దానవాయిగూడెం, రామన్నపేట విలీనమయ్యాయి. ప్రజల ఇళ్ల నుంచి చెత్త కూడా భారీగా పెరిగింది. ప్రతిరోజు 2 టన్నుల నుంచి 2.5 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను డంప్ చేసేందుకు దానవాయిగూడెం వద్ద 38 ఎకరాల్లో లక్షలు వెచ్చించి షెడ్లు నిర్మించారు. నగరంలో తడి పొడి చెత్త సేకరించి ఈ యార్డులోనే పడేస్తున్నారు. దాంతో ఇక్కడి వాతావరణం కలుషితమైంది. చెత్తంతా పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా కేబుల్లోని ఐరన్ లోపం, ప్లాస్టిక్ కోసం కొందరు చెత్తను తగలబెడుతున్నారు. దాంతో చుట్టుపక్క ప్రాంతమంతా వాసనతో, పొగతో నిండిపోతోంది. డంపింగ్ యార్డ్ మారుస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ వాళ్ళు కూడా మరి మర్చిపోయారు. ఎందుకు దీని మీద ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదో, ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఈ బీసీ కాలనీ నుంచి మొత్తం టీనేజ్ కాలనీ ప్లస్ బీసీ కాలనీ అటు పోతే దానాయగూడెం కాలనీ, రామన్నపేట కాలనీ, ఇటు రాపర్తనగరు బైపాస్ రోడ్డు వరకు వస్తుందండి బ్యాడ్ స్మెల్. చలికాలంలో డంపింగ్ యార్డ్తో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సాయంత్రం అయితే వ్యర్థాల నుంచి దుర్వాసన చుట్టుపక్కలకు వ్యాపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అవుతుందంటే ఇంటి తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చలికాలంలో యార్డులో మంటలు వ్యాపిస్తే వ్యర్థాలు కాలుతున్న సమయంలో వెలువడే పొగ పైకి వెళ్లకుండా కిందనే వ్యాపిస్తుంది. దీని కారణంగా నగరంలోని సగానికి పైగా ప్రాంతాలకు పొగ వ్యాపిస్తోంది. డంపింగ్ యార్డ్లో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాలను బయోమైనింగ్ తో శుభ్రం చేయిస్తున్న సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఒక్కసారి సాయంత్రం పూట వచ్చి ఆరు ఉంటే ఎంత స్మెల్ వస్తుంది ఏమిటి అనేది కూడా మీరు ఆలోచించాలి. మానవత్వం ఆలోచించండి. చాలా మంది దెబ్బతింటున్నారు. ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. మాకు శ్వాసకోశ వ్యాధులు విపరీతంగా వస్తున్నాయి. తక్షణమే ఈ యొక్క డంపింగ్ యార్డ్ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని ఎలక్షన్ టైంలో టీఎన్ఎస్ కాలనీకి వచ్చినప్పుడు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరచాలనే ఉద్దేశంతో డంపింగ్ యార్డు వద్ద చెత్త సమస్యకు పరిష్కారం లభించాలంటే కొత్త విధానాలను అనుసరించాల్సిన విషయాన్ని మరిచారు అధికారులు. ఏ రోజు వ్యర్థాలను ఆ రోజే వేరు చేసి శుద్ధి చేస్తే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. దీనిపై గతంలో అధికారులు డిపిఆర్లు సిద్ధం చేసినా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడినట్లు కనిపించడం లేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే ఖమ్మం కార్పొరేషన్లో డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దీన్ని ఏదో ఒక విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము ఏదో ఒకటి చేసి దీనికి నివారణ ఉపాయం చేస్తామని చెప్పి బయోమెట్రిక్ అని చెప్పి అటు చెట్లు నాటియటం, ఇటు పక్క ఈ మిషన్ల ద్వారాగా రీసైక్లింగ్ చేసి దాన్ని డివైడ్ చేసి పంపించడం చేస్తా అన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు చేసేటటువంటి పనులకి ఆ చెట్లు కూడా ఈ వాసనకి మగ్గి అవి కూడా ఎదుగుదల ఆగిపోయి అంతే ఆగిపోయినాయి. ఇక్కడ 400 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులే. మరి వాళ్ళకి ఇండ్లు ఇచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోమన్నారు. ఈ వాసనలో ఉండలేక కొంతమంది చనిపోయారు కూడా. దీని మీద దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని ఇక్కడి నుంచి తక్షణమే వేరే ప్రజాక్షేత్రానికి దూరంగా తీసుకుపోవాలి. కాబట్టి మా ఆలోచనల్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. రోజువారీ వ్యర్థాలతో స్థలం కనుమరుగవుతుంటే మరోపక్క బయోమైనింగ్ తర్వాత వచ్చిన వస్తువులను నిర్వాహకులు బయటకు తరలించటం లేదు. బయోమైనింగ్ తో వెలువడే మట్టి, ప్లాస్టిక్, ఇతర వస్తువులను డంపింగ్ యార్డ్లోనే కుప్పలుగా పోసి ఉంచుతున్నారు. 4 ఏళ్లుగా బయోమైనింగ్ చేస్తూ వస్తున్న నిర్వాహకులు కొన్ని నెలలుగా వ్యర్థాలను బయటకు తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం తమకు పట్టనట్లుగా వ్యవహరించడం, ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలున్నాయి. 2 సంవత్సరాల క్రితం మా మిస్సెస్కి ఆ స్మెల్ ద్వారా లెన్స్ ఖరాబ్ అయ్యి మేము 6 లక్షలు ఖర్చు పెట్టాను. ఈ బ్యాడ్ స్మెల్ వల్ల చాలామంది అనారోగ్యానికి ఫాలో అవుతున్నారు. ధర్నాలు చేయడం కూడా జరిగింది చాలాసార్లు. మరి ఎవరు వచ్చినా కూడా చూసి అమ్మటే వెళ్ళిపోతున్నారు. గంటలలోనే అంతా క్లీన్ చేసేస్తున్నారు. మళ్ళీ యథాప్రకారంగా స్మెల్ వస్తూనే ఉంది. అసలే అరకొరగా ఉన్న డంపింగ్ స్థలాన్ని బయోమైనింగ్ నిర్వాహకులు ఆక్రమిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాత వచ్చే వస్తువులు, ప్లాస్టిక్, మట్టిని వెంటనే బయటకు తరలించాల్సిన అవసరం ఉంది.